మీర్పేట్ హత్య కేసు పోలీసులకు సవాలుగా మారింది. కిరాతకంగా భార్యను హత్య చేసి శరీర భాగాలను చెరువులో పడేశాడు కసాయి భర్త. నిందితుడు గురుమూర్తి చెప్పిన వివరాల ఆధారంగా చెరువును గాలించారు పోలీసులు. గాలింపులో ఎటువంటి అస్థికలు దొరికినట్లు తెలుస్తోంది. నిందితుడి ఇంటి నుంచి పలు కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. హత్యకు వినియోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సంచలనం సృష్టించిన జిల్లెలపల్లి మర్డర్ కేసులో వెంకట మాధవి మర్డర్ కేసు ఇదే నివాసంలో వాళ్ళు ఆ ఫ్లోర్లో ఉంటున్నారు, థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఆ ఫ్లోర్లో ఈ ద్వారకమయ్య నిలయం అనేదిగా థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఆ పైన ఇల్లు లేదుగా. అతను ఈ విధంగా వాళ్ళ భార్యని గురుమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి గతంలో డిఫెన్స్లో పనిచేసిండ్రు, రక్షణ శాఖలో పనిచేసిండ్రు. రిటైర్డ్ అయిన తర్వాత డిఆర్డిఓలో కాంట్రాక్ట్ బేసిక్స్తో పనిచేస్తున్నారు. ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి. ఇక్కడ వెంకట మాధవి వచ్చేసి మెదక్ జిల్లా తూప్రాన్ ఏరియాకు సంబంధించిన వ్యక్తి. అంటే ఇక్కడ ఈ ఏరియాకు ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళ. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఒక పాప ఒక బాబు కూడా వాళ్ళ కుటుంబానికి. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఎందుకంటే డిఆర్డిఓ దగ్గరకు ఉంటున్న ఉద్దేశంతో ఇక్కడ రెంటుకుంటున్నారు. ఇది నివాసం. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు చూడొచ్చు. మనం ఎందుకు చూపించాలంటే వెంకట మాధవి 15వ తారీఖు రాత్రి ఈ సీసీ కెమెరాల ద్వారా పైకి వెళ్ళిపోయి, అంటే సీసీ కెమెరాల ద్వారా కాదు, పైకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విషయాలు ఏంటంటే ఆమె పోయినటువంటి వెంకట మాధవి మళ్ళీ తిరిగి నడుచుకుంటూ రాలేదు, లేదంటే ఎవరన్నా తీసుకెళ్తున్నట్టు కూడా రాలేదన్నట్టు. అక్కడ ఆ విధంగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంకో అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 అదొకటి 4 లోపల అటు సైడ్ కూడా అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా చూపించండి. ఆ కారు వెనకాల కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా చూపించండి కెమెరామెన్ గారు. అక్కడ ఒకటి ఉంది. ఆ విధంగా మొత్తానికి 3, 4, 5 ఉన్నాయి. 5 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ వెంకట మాధవి ఇందుల నుంచి ఈ విధంగా నడుచుకుంటూ మెట్లెక్కి పైకి పోయినటువంటి విజువల్స్ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఆమె రిటర్న్లో తిరిగి వెళ్ళిపోయి ఉంటే బయట ఎక్కడో చనిపోయిందా, బయట మిస్ అయిందా అనే అనుమానం ఉంటుంది. పోయినటువంటి వెంకట మాధవి మళ్ళీ కిందికి మెట్లు దిగుతూ రాలేదు. దాంతో అనుమానం కలుగుతుంది. దాంతో విచారణ చేపట్టారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంకటమాధవి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, ఎందుకంటే వాళ్ళకు ఫోన్ రెస్పాన్స్ లేదు. దాంతో ఆ అనుమానంతో ఈ విధంగా వాళ్ళు వెంకట మాధవికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి కూడా ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ఇప్పుడు విచారణ మొదలుపెట్టిన తర్వాత గురుమూర్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒకసారి ఏమో మిస్సింగ్ కేసు ఉంది కదా, మిస్ అయింది నా భార్య, వెతికి పెట్టండి అంటూ పోలీసు చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏం జరిగింది, మొత్తం సెల్ డేటా నెట్వర్క్ అంతా బయటకు వస్తుంది, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ ఆ పోలీసులు చెప్పడం. అంతేకాకుండా ఇందులో ఇక్కడ జిల్లాలు కూడా పోలీస్ స్టేషన్తో పాటు ముఖ్యంగా ఎస్ఓటి టీం కూడా రంగంలోకి దిగింది. స్పెషల్ ఆపరేషన్ టీం ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఆ తర్వాత వాళ్ళ విచారణ వేరే ఉంటుంది. అయితే సెల్ ఫోన్ నెట్వర్క్ కావచ్చు, ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడిండు, ఏం కథ జరిగింది, అసలు ఏంటి అనేది కొంత బయటకు వచ్చింది. అందులో భాగంగా గురుమూర్తి మరొక కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. ఆ మరొక కోణం ఏంటంటే నేనే బ్లేడ్ తెచ్చేసి మొత్తం, అంటే ఒక రంపం లాంటిది తెచ్చి, ఎందుకంటే ఇలా కొడితే కైమా చేసేస్తే సౌండ్ వస్తుంది. ఈ చుట్టుపక్కల కూడా ఆయన 3rd ఫ్లోర్లో ఉంటున్నారు, 2nd ఫ్లోర్లో ఉంటున్నారు. అయితే అందులో నుంచి ఇక్కడికి మళ్ళీ సౌండ్ వినపడుతుంది. ఇక ఎత్తుకొని పోదామంటే ఈ మెట్ల ద్వారా ఎత్తుకొని పోతే ఎత్తుకపోయేట విధంగా కూడా కనపడుతుంది, చంపి ఎత్తుకపోయినట్టు కూడా కనపడుతుంది. సో ఈ 2 విధాలుగా కాకుండా ఏం చేసినట్టే చిన్న పీసులు చేసేసి ఆ పీసుల్ని కూడా అంతా మళ్ళీ ఉడకబెట్టేసి చిన్నగా చేసేసి, ఎందుకంటే బరువు తగ్గుతుంది, దాంతోపాటు ఆ స్మెల్, దాంతోపాటు అన్ని రకాలుగా వేసేసి ఆ చెరువులో వేసినట్టు, ఇక్కడ జిల్లాలో కూడా చెరువు ఉంటుంది, చెరువులో వేసినట్టు ఒక కథనం చెప్పుకొచ్చాడు. ఇక్కడ స్థానికంగా కాలనీవాసులు ఉన్నారు. ఏం జరిగింది ఇక్కడ? ఇదే మర్డర్ అయింది. శవం కూడా ఇంతవరకు దొరకలేదంట. అది మర్డర్ అయింది. మహిళ. అంటే వాళ్ళు ఇంతమంది చూసిరా గురుమూర్తి మీరు? మా దానికి పాలకొస్తుంటారు వాళ్ళు, వాళ్ళ భార్య పాలకొస్తుంటారు. గేదెల ఫామ్ మాదే. గొడవ పడేదా? ఎప్పుడు వాళ్ళకి పోతాయి 5 ఏళ్ళ వాళ్ళు వచ్చారు. మనకు గొడవ పడేదంటే ఎప్పుడు కనవలేదు. మంచిగానే ఉండేది. కొడుకో బిడ్డే. ఆమె వస్తుండే పాలకు, ఆడ రాకపోతుండే. మేము చూలే ఆయన, కానీ పాలకు వస్తుండే. ఆయన చూలే, నేను ఇప్పటివరకు చూడలేదు. టీవీలోనే చూసిన, అంతేగాని ఆయన ఎప్పుడు చూడలేదు. పాలకు వస్తుండే, ఆమె పాలు తీసుకుని వచ్చేదా? ఒక్కతే వచ్చాడు. మంచిదే ఉండే, పాపం మంచిదే ఉండే. మాకు ఏం అట్లా మాకు అనవలేదు, అట్లా మంచిగా ఉండే ఆమె. వీడు చంపే రోజు కూడా తెలియదు మనకి. ఇప్పుడు మొన్న రాత్రి టీవీలో చూసినా నేను, ఇట్లా ఉండండి బాగానే ఉండి ఇంకా అట్లా అనమాట.
అంటే వాళ్ళు ఎప్పుడు గొడవ అట్లాంటిది ఏం లేదు ఇక. మనకైతే తెలియదు గొడవ పడేది తెలియదు. వాడు పొయ్యి వస్తుండేనేమో డ్యూటీ పోతున్నా రిటైర్మెంట్ అయినా ఇక కాలేదు తెలియదు. కానీ మరి వీళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. వీళ్ళు ఓనర్ ఉంటుంటే కిరాయిలు పక్క వాళ్ళు అందరు ఉన్నప్పుడు గొడవ వాళ్ళేరు. అందరూ ఎంజాయ్ చూసి చంపేసిండు కాడు. అప్పటిదాకా వాళ్ళు ఉన్నప్పుడు ఏమో మంచిగానే ఉన్నట్టు. మరి ఆ ఎన్ని రోజుల నుంచి మనసులో పెట్టుకుంటో ఏమో తెలియదు. అంటే ఏదైనా అనుమానంతో చేసిండు వచ్చాకుండా అదే ఉండొచ్చు అని. ఇందులో మరి కొందరు ఇళ్లలో ఖాళీగా ఉన్నాయి. అందరు ఇప్పుడు కాల్ చేయలే. వాళ్ళు పండుగ పోయిర్రు మొన్న. పండుగ పోయినప్పుడే మటర్ అయింది. ఒకటి ఈ కొనకు ఒకటి ఉంటే ఆ కొనకు ఒకటి ఉంటే వీళ్ళు ఓనర్స్ ఇంట్లో ఉంటారు. ఓనర్ కూడా పండుగ పోయిండ్రు. ఇక ఉన్నోళ్ళు కింద ఉన్న ఎవరు లేరు. అందరు పోయారు. వాళ్ళు ఒక్కడే ఉండే ఇద్దరే. ఆ రోజు సినిమా పోయారంట నైటు. సినిమా పోయి వచ్చిర్రంట. ఇక కదా వాడు మరి సినిమా పోయి వచ్చినాక మళ్ళీ దోస్తులు గిట్ల వచ్చిరంట తాగనీకే. చంపినాక 4-5 దోస్తులు వచ్చి తాగిపోయారంట వచ్చి. అంటే వాళ్ళకి తెలిసా తెలియదు కూడా తెలియదు వాళ్ళకి. మరి చంపినాక 4-5 దోస్తులు వస్తే విషయం తెలిసి ఉంటుంది కదా. అదే తెలియదు అప్పటికి. అలా కూడా ఇప్పుడు నన్ను పిలిచినావు, నువ్వు ఇంటికి వచ్చినావు, నువ్వు సేమ్ చేసినావు, మంద అయిపోయినాము. అట్లా వస్తాయంటే ఆడ ఫినాయిల్ పోసిండా, జెటాయిల్ పోసిండా, ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు ఒకవేళ చంపితే ఇట్లా కట్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. మీరు పక్కనే ఉన్నారు కదా. మేము నైట్ ఎక్కడ ఉంటాం? మేము నైట్ మా ఇల్లు జిల్లాలో ఉంటాం. మా జితాడు ఆ రూమ్ లో వంతాడు. ఆ స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటి పోలీసులు చాలా క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. వాటిని కూడా బయట పెడతారు. అసలు ఏం జరిగిందనేది కూడా సిపి సుధీర్ బాబు కూడా దీని మీద చాలా సీరియస్గానే విచారణ చేపడుతున్నారు. పోలీసులు కొద్ది గంటల్లోనే బయటకు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి విచారణ వాళ్ళు గోప్యంగానే చేస్తున్నారు. ఇక్కడి నుంచి అసలు ఏ చెరువులో కలిపిండు, ఏం చేసిండు అన్నది ఇంకా తెలవాల్సింది. ఇది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా గురుమూర్తి ప్రవర్తించారు అని అర్థమైపోతుందని చెప్పుకోవచ్చు. ఇది గురుమూర్తి వెంకటమాధవి ఉండేటువంటి నివాసం, వెంకటమాధవిని చంపినటువంటి నివాసం సంబంధించి ఇక్కడ జరిగినటువంటి సంఘటన సంబంధించి కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.